నిరుపేద మాతా శిశువులకు పౌష్టికాహారం అందించి వారి ఆరోగ్యం బాగుపడేందుకు విశేష కృషి చేస్తున్న అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగపరచుకోవాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. రమణీపేట ఏపీఐఎస్సీ కాలనీలో ఐసీడీఎస్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే నానాజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణీలు సంపూర్ణ ఆరోగ్యవంతులైన బిడ్డలకు జన్మనివ్వాలనే లక్ష్యంతో పౌష్టికాహారాన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్నామని అన్నారు. ప్రతిరోజు పిల్లలకు మధ్యాహ్నం నాణ్యమైన ఆహారాన్ని అందించడంతో పాటు ఆటపాటలతో పూర్వ ప్రాథమిక విద్యను ఈ కేంద్రాల ద్వారా అందిస్తుందని అన్నారు. భావి భారత సుందర నిర్మాణమే ధ్యేయంగా అంగన్వాడీ కేంద్రాలు సేవలు అందిస్తున్నాయని నానాజీ అంగన్వాడీ కేంద్రాల సేవలను కొనియాడారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాలకు టీవీలు, విద్యుత్ కుక్కర్లు, వంట పాత్రలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సిహెచ్ లక్ష్మి, సిడిపిఓ వైలక్ష్మి, ఎంపీడీఓ సతీష్, పంచాయతీ కార్యదర్శి నరసింహరావు, సూపర్వైజర్లు, కార్యకర్తలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఆర్గనైజేషన్లో భాగంగా కాకినాడ రూరల్ ప్రాజెక్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఉన్న భవనంలో చాలా అవస్థలు పడిన పరిస్థితుల్లో మనకి ఎమ్మెల్యే గారు ఈ బిల్డింగ్ని మనకి అలాట్ చేయడం జరిగింది. ఇది ఇంకా డెవలప్ చేసి ఐసీడీఎస్ అందరికీ అందుబాటులోకి వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తామండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన మా ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఇక్కడ మా ఐసీడీఎస్ స్టాఫ్ అందరికీ కూడా ధర్మిలా ఇక్కడ కాకినాడ రూరల్ ప్రాజెక్టు ఈ కాకినాడ రూరల్ మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు బిల్డింగ్ మేము చిన్న బిల్డింగ్ మాకు రెంట్ ఫ్రీ బిల్డింగ్ ఇవ్వడం జరిగిందండి. ఆ బిల్డింగ్లో చాలా అవస్థలు పడేవాళ్ళం అండి. దానికి వాటర్ ఫెసిలిటీ కానీ అలాగే ఏ విధమైన ఫెసిలిటీస్ లేవు. అలాగే మేము ఈ 2 సంవత్సరాలు కూడా చాలా ఇబ్బంది పడ్డాము. అయితే సార్ దృష్టికి వచ్చిన వెంటనే సారు అసలు స్టాఫ్ ఇబ్బంది పడకుండా ఉన్నప్పుడే చక్కగా పని జరుగుతుందనే ఉద్దేశంతో ఈ బిల్డింగ్ ఇవ్వడం జరిగిందండి. ఈ బిల్డింగ్ ఇవ్వడమే కాదు, దీనికి 4 లక్షలు శాంక్షన్ చేసి దీనికి ఎలక్ట్రిఫికేషను, వాటరు, అలాగే ఫ్లోరింగ్ మొత్తం రిపేర్స్ అన్నీ చేయించి మాకు ఇచ్చారండి. అలాగే ఈ బిల్డింగ్తో పాటుగా ఇవ్వడమే కాకుండా మన పంచాయతీ సెక్రటరీ గారికి చెప్పి దీనికి తీర్మానం కూడా ఇవ్వడం జరిగిందండి. దీని ప్రకారం ఈ బిల్డింగ్ని మరింత పెద్దది చేసి మా ఐసీడీఎస్ స్టాఫ్ అందరికీ కూడా కన్వీనియంట్గా ఉండేలాగా మేము చేసుకోగలుగుతాం. సార్ సహాయ సహకారాలతో చేసుకోగలుగుతామని మేము మా ఆకాంక్ష అండి. అలాగే ఈ బిల్డింగ్ ఇవ్వడానికి ముఖ్య కారణం ఇక్కడ అనిల్ గారని లోకల్ లీడర్ ఉన్నారండి. ఆయన కూడా చాలా సహకారం మాకు ఇచ్చి సార్ ద్వారా ఇప్పించడానికి మంచి సహకారం అందించారు. ప్రాంతాల్లో వచ్చింది అద్దె బిల్డింగ్లో ఉండేది. అక్కడ మన అక్కడంటే వెంకటనగర్ దగ్గర కార్నర్లో అద్దె బిల్డింగ్లో ఉండేది. దాన్ని వేళ బ్రాంచులుగా ప్రతి చోట ఐసీడీఎస్ లేని ఊరు లేదు. ప్రతి ఊరిలోని 3 చోట్ల 4 చోట్ల ఉంటున్నారు. దానికి కూడా కేంద్రం నుంచి వచ్చిన నిధుల్ని, మిగిలిన నిధులు ప్రభుత్వాలు ఎక్కడ తీసుకెళ్ళినా ఈ నిధులు మటుకు చంటి పిల్లల మటుకు వదిలేస్తారు. సంతోషం రాజకీయ నాయకులు. ఆ విషయంలో మటుకు రాజకీయ నాయకులు అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. చాలా చక్కగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి నా వంతు సహాయం ప్రతిసారి ఉంటుందని నేను చెప్తూ, అట్లాగే ఇందాక ఎంఏని అడిగాను సతీష్ గారిని, పిల్లలకు సంరక్షణకి కాంపౌండ్ వాళ్ళకి అవసరం. ఎట్టి పరిస్థితుల్లోని ఎక్కడ ఐసీడీఎస్ బిల్డింగ్లు ఉన్నా, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఉన్నా, ప్రాజెక్ట్ ఆఫీస్ ఉన్నా, ఏమన్నా సరే ఖచ్చితంగా ఒక కాంపౌండ్ వాళ్ళంటూ ఉంటే అది మనది. అందులోని ఈ రోజుల్లో కాంపౌండ్ వాళ్ళు లేకపోతే రోడ్లు పట్టుకుపోతున్నారు, సైట్లు పట్టుకుపోతున్నారు. ఆ రోజుల్లో చాలా తప్పక రాదు. అలాగే వాటర్ ట్యాంక్ కూడా ఇక్కడే ఉంది కాబట్టి రెండింటికి కలిపి పెడదామని సతీష్ గారు ఇప్పుడు నాతో మాటలు చెప్పారు. త్వరలో దానికి అర్థం చూసుకుని వీలైనంత తొందరలో, అంటే మీరు రేపటి నుంచే ఎప్పుడైనా వీలైనంత తొందరలో నిధులు చూసుకుని తప్పకుండా దీని అభివృద్ధికి ఖచ్చితంగా ఉంటుంది. అలాగే దీని అభివృద్ధికి చేసే స్థానిక నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు.